ఆగో చూసిండ్రు కదా మండపంలో దేవుడు లేకపోయి అంత బోసిపోయి ఎట్లున్నదో రాత్రికి రాత్రే మండపంలకెంచి దేవుణ్ణి ఎవలో మాయం చేసేటోరకు మస్తు పర్షాన్ అయినరట ఆ దేవుణ్ణి పెట్టిన భక్తులు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండల కేంద్రంలో ఉన్న కురువ కాలనీలో పిల్లగాన్లు సంబరం కొద్ది గణపతిని నిలబెట్టుకున్నారట. ఇక భక్తి శ్రద్ధలతోటి 7 రోజులకెంచి మస్తు పూజలు చేసిరట గణపతికి. ఇక రెండొద్దులైతే మంచిగా గణపతిని ఘనంగా ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలని ఆలోచనలు కూడా చేసుకున్నారట. కానీ 8వ రోజు రాత్రి దొంగలెవలో వచ్చి విగ్రహాన్ని మాయం చేసిరట. వారం రోజులు సార్ మా గల్లీలో మా గేర్ వినాయకుని పెట్టుకున్నాం. 8 రోజులు అయింది. రాత్రి ఎత్తుకొని పోయి ఎక్కడో వేసిరు, సెల్లర్ వేసిరు, కెనాల్లో వేసిరు. మేము చిన్నపిల్లలతో మేము పెట్టుకున్నాం. రేపు అన్న మేము వేసుకున్నాం. రాత్రిని దొంగిలించడం జరిగింది. తీసుకుపోయి 7 వేసిరు చెప్పమని వేడుకుంటే కూడా వాళ్ళు పలకలేదు, తగ్గలేదు, సంతోషం లేకుండా వేసిరు. గదన్నట్టు ముచ్చట. పిల్లగాండ్ల కోసం సంబురంగా గణపతి నిలబెట్టుకుంటే వాడ మీదున్న తాగోతులేవలో వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తుకపోయిర్రు. రాత్రికి రాత్రే బ్యాంకుల దొంగలు పడి లాకర్లున్న బంగారాన్ని మాయం చేసినట్టే మండపంలో ఉన్న బంగారం అసొంటి మా గణపతిని మాయం చేసిర్రు. మా గణపతి నిలబెట్టిన సంబురమే గాని ఊరేగింపు చేసి నిమజ్జనం చేయకుండా చేసిర్రని బాధను ఎల్లవోసుకున్నారు. ఇట్లా సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టు గణపతిని పెట్టుకున్నోళ్ళు గీళ్ళైతే నిమజ్జనం చేసి పుణ్యం కట్టుకోవాలనుకున్నారో ఏందో తెలియదు గాని గణపతిని దొంగతనం చేసే వరకు విగ్రహం ఎత్తుకుపోయినోళ్ళ మీద మస్తు గరమైనరు ఈ ముచ్చటెరకైనా అక్కడి పబ్లిక్. ఇంకో మల్క గిసొంటి పనులు చేయకుండా తొండంతోటి గా దొంగలకు బుద్ధొచ్చేదాకా నువ్వే చూసుకోవాలి సామి అనుకొని మొక్కుకుంటున్నారట ఇంకొందరికి ఈ ముచ్చటెరకైనా ఆ ఊరోళ్ళు. చూడాలి మరి ఆ దొంగలను స్వామి శిక్షిస్తాడో లేకపోతే తప్పులు చేసుడు మనుషులకు అలవాటే కాబట్టి అని క్షమించి వదిలేస్తాడో.